దీపావకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందరికీ నచ్చుద్ది కదా. దాన్ని సింపుల్గా ఎలా చేసాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మా మామయ్య అయితే ఇక్కడ బెల్లం కోరుతున్నారు. చిన్న కత్తితో పని అవ్వట్లేదని పెద్ద కత్తే పట్టుకున్నారు. ముందుగా మామిడి ముక్కలు అయితే 2 days ఎండలో పెట్టుకోవాలి. దాంట్లోకి అయితే ఒక కప్పు తీసుకోవాలి. దాంతో కొలతలు మనం అన్నీ వేయాలంట. ఫస్ట్ మా అత్తయ్య అయితే కారం వేశారు. దాని తర్వాత అయితే బెల్లం వేసాము. బెల్లం మనకి స్వీట్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే సరిపోద్దని దాంతోనే వేసుకున్నాము. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే దీంట్లోకి ఆవాల పొడి గ్రైండ్ చేసుకొని వేసాము. నెక్స్ట్ ఉప్పు వేసాము. ఉప్పే వేయండి, సాల్ట్ కన్నా ఉప్పు గల్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. బాగా కలుపుకోవాలి. దీన్ని కలిపాక అయితే మా అత్తయ్య అయితే ఇందులోకి ఆయిల్ యాడ్ చేశారు. ఆయిల్ అయితే 2 cups వేయాలి. 2 cups యాడ్ చేసి అయితే దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని అయితే మనం ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్నాకైతే దాంట్లోకి అయితే మా అత్తయ్య అయితే వెల్లుల్లి రెబ్బలు వేసారు. అవి వేసుకున్నాకైతే చాలా టేస్ట్ వస్తుంది. ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసేసుకోండి. దీనికన్నా కూజలు అయితే బాగుంటాయి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.